అంటే సేమ్ టైం అక్క చరణ్ గారు తన కూతురు పుట్టింది. సో ఎవరైనా పిన్ని బన్ని బన్ను చేపకూర అని ఏదేదో పేరు పెట్టుకుంటారు, కానీ క్లింకారాన్ని అమ్మవారి పేరు అచ్చ తెలుగు పేరు పెట్టుకున్నారు. ఎలా అనిపించింది అక్క ఆ సందర్భాన్ని మీకు? అంటే వాళ్ళకి తెలుగు మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. అంటే ఎంత ఎదిగినా కూడా మూలాలు మర్చిపోలేదు వాళ్ళు. ఈ జనరేషన్ 2025లో ఉన్నప్పటికీ కూడా ఈవెన్ మన ఉపాసన గారు అపోలో మొత్తం వాళ్ళదే, వాళ్ళకి ఫారెన్ అంటే ఆ నేమ్స్ అన్నీ కానీ వాళ్ళకి చాలా ఇష్టంగా ఉండుంటాయి. కానీ మన భారతదేశ ఆచార సాంప్రదాయాలు కట్టుబొట్టుని ఎక్కడొక్కడో మర్చిపోకుండా ఆ తెలుగు సాంప్రదాయాన్ని జనరేషన్స్ ఎన్ని తరాలు వచ్చినా కూడా వాటికి అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో క్లింకారా అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, ద సేమ్ టైము మీ నుంచి రామ్ చరణ్ గారికి ఏం చెప్తారు? రామ్ చరణ్ గారు, చెర్రీ గారు, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అండ్ అన్నిటికంటే గొప్ప విషయం మీరు చెప్పారు కదా, మా ఇంటికి ఒక మహాలక్ష్మి వచ్చింది అని. మీరు ప్రేమించినట్టుగా ప్రతి ఇంట్లో ఆడపిల్లల్ని అలాగే అంటే కొడుకు పుట్టలేదు కూతురు పుట్టిందని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ మీరు ఆ రోజు ఇచ్చిన ఒక స్టేట్మెంట్, మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని. సో ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లల్ని అలాగే మహాలక్ష్మిలాగా భావించాలి. సో మీరు కెమెరా కూడా చూపించలేదు చాలా డేస్, చాలా మంత్స్ వరకు. ఎప్పుడైతే క్లింకారా నాన్న అని పిలుస్తుందో అప్పుడే కెమెరాకు చూపిస్తా అన్నారు, చూపించారు. సో మీరు క్లింకారాని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు, అలాగే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మాయిలకి అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే ప్రేమించాలి అని మీరు ఇండైరెక్ట్గా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. కట్టన్న